కాకినాడ జిల్లా జగ్గంపేట రాజకీయాలు మళ్లీ మంటలు రేపుతున్నాయి. ఒకే పార్టీ కానీ రెండు దారులు, ఒకే జెండా కానీ రెండు గుంపులు. ఫ్యాన్ గుర్తు కింద ఉన్న పార్టీ ఇప్పుడు రెండు ముక్కలైందా అంటే అవునన్న సంకేతాలే వినిపిస్తున్నాయి. జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అంతర్గత యుద్ధం తారస్థాయికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఒకవైపు, మాజీ మంత్రి తోట నరసింహం మరోవైపు. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వారే అయినా రాజకీయంగా మాత్రం ఎదురెదురుగా నిలబడ్డారు. టికెట్ మాదే అంటూ ఇద్దరు నేతలు కేడర్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ఫ్యాన్ గుర్తు కింద ఉన్న పార్టీ ఇప్పుడు వర్గాలుగా చీలిపోతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ కార్యక్రమాలే పోటీ వేదికలుగా మారాయి. ఒకరు చేస్తే మరొకరు కౌంటర్ ఈవెంట్. ఇటీవల పార్టీ ఆవిర్భావ వేడుకలు కూడా విడివిడిగా నిర్వహించడం విభేదాలకు పక్కా నిదర్శనం. ఇదిలా ఉంటే పార్టీ మొదటి నుంచి ఉన్న సీనియర్ నాయకుడు ఒమ్మి రఘురాం మాత్రం వేరే ట్రాక్ లో ఉన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ కేడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రశ్న మాత్రం ఒకటే, కేడర్ ఎవరిని నమ్మాలి? గ్రౌండ్ లో పరిస్థితి గందరగోళంగా మారింది. ఎటు వెళ్లాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. ఒకవైపు అధికారం, మరోవైపు అంతర్గత యుద్ధం. ఇప్పుడు పోరాడాల్సింది ప్రత్యర్థులతోనా లేక ఒకరితో ఒకరా అనేది తేలాల్సిన ప్రశ్న. కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకోకపోతే జగ్గంపేటలో ఈ విభేదాలు పార్టీకి పెద్ద నష్టం తెచ్చే ప్రమాదం ఉంది. 2029 వరకు ఈ మంటలు అలానే చెలరేగుతాయా లేక పార్టీని పూర్తిగా కాల్చేస్తాయా అనేది చూడాలి మరి.